అదే ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? మళ్ళీ రావడం అంటే కళ. ఉమ్, తల్లి చెల్లి వెళ్ళిపోయింది, అవును. ఇంకేముంది, ఒంటరిగాడు అయిపోయాడు బాబు. ఉమ్. అది ఒంటరివాడు ఆయన కాదన్న, ఒంటరి ఆయన కాదు అయింది. ఇప్పుడు తల్లిని చెల్లిని బయటికి ఏం జరుగుతుంది అనేది మొత్తం అందరు జనాలు చూస్తున్నారు కదా. ఆ, ఇప్పుడు చెల్లిని అడుగుతుంది, అవును. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, అసెంబ్లీకి వెళ్ళు, లేకపోతే రాజీనామా చేయి అంటుంది. న్యాయమేనా ఓ మాట? కరెక్టే, న్యాయమే. ఉమ్. మరి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడుగా. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఆయన 11 సీట్లే గెలిచినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు వస్తాను నేను అంటున్నాడు. రాడండి, అనవసరం. ఉమ్. ఇక జగన్ గారి గురించి ఆలోచించడం వేస్ట్. అనవసరం అండి. ఒక అవకాశం ఇమ్మన్నారు, ఇచ్చాము. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? సూపర్గా ఉందండి. ఇప్పుడు ఉమ్. నా పింఛన్లు ఇస్తున్నారు, గ్యాసులు ఇస్తున్నారు, ఉమ్. మళ్ళీ దాని పేరేంటి, అమ్మ ఒడి అంటున్నారు. చాలా ఉన్నాయి పథకాలు, చాలా ఇస్తున్నారు పాపం. అయిపోయింది. నేను అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. చాలా ఉన్నాయండి బాబు. ఉమ్. చాలా మంచి పనులు చేస్తున్నాడు గురుగారు. ఉమ్. ఈయనే రావాలి మళ్ళీ కూడా, ఉమ్. అది మా ఖచ్చితంగా అభిప్రాయం. వస్తాడంటారా ఈసారి? ఎందుకు రాడు, వస్తాడు. ఉమ్. ముగ్గురు నలుగురు ఉన్నారు. పెట్టుబడులు కావాలి, ఇప్పుడు ఉన్న అప్పులు తీర్చుకోవాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. అవును, చేస్తారు, వస్తాయి. ఈయన నమ్మి వస్తారంటారా అంటున్నా. ఎందుకు రారండి, వస్తారు భలేవారు. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, చంద్రబాబు గారు మరోవైపు, పైన కేంద్రం వాళ్ళు కూడా సాయం చేస్తామంటున్నారు. ఇక బాగుంటది అంటారా? ఇండస్ట్రీలు వస్తే బాగుంటుందండి, అందరికీ బాగుంటుంది. పరిశ్రమలు, ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు మేమంటే చేతి పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, అవును. ఎంటెక్ బీటెక్ చేసారు. మీకు కావాలి కదా ఉద్యోగాలు, మాకు కావాల్సి మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలతో మాకు ఆటోమేటిక్గా చేతి పనులు పెరిగిపోతాయి. అవును. అది ఇప్పుడు ఒక చేతిలో రూపాయి ఆడితే అందరికీ అంతేగా. మరి separate అవుతుంది. బీటెక్ ఎంటెక్ వాళ్ళు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు కూడా మాతో పాటు చేతి పని చేసుకుంటే ఎట్టా అవును. వాల్యూ ఉండదు ఆ చదువుకున్న దానికి. అందుకనే ఇండస్ట్రీలు కంపెనీలు వస్తే అందరికి ఉద్యోగం, మెయిన్ మెరిట్ వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, మంచి జాబుల్లో ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా, దాన్ని బట్టి ఆటోమేటిక్గా చిన్న చిన్న ఆ ఏరియాలో ఇల్లు డెవలప్ అవుతాయి, ఏరియా డెవలప్ అయ్యి రియల్ ఎస్టేట్ పెరిగి ఇలాంటివన్నీ జరిగి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పుంజుకుంటారు. ఆదాయం వచ్చింది, గవర్నమెంట్ ప్రచారాలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆ పళ్ళ బండి ఉన్నాడు, వాడు కూడా పుంజుకుంటాడు కదా. రోజుకు 2-3 వేలు అమ్మాడు అనుకున్నాడు, అవును. ఆడికి ఖర్చులు పోక 500-600 మిగిలి అనుకో. అలా డెవలప్ అవుతుంది. కానీ మరి ఇండస్ట్రీలు లేకోకుండా ఉంటే ఎలా చెప్పు, ఏం డెవలప్ అవుతుంది? అవ్వదు కదా. స్వామి, ఈ రోజున మీరు వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేయడం అనేది ఎలా ఉంది? టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారండి. పెన్షన్ కాడ నుంచి వికలాంగులకి ఇంటి దగ్గరకే వచ్చి సచివాలయం తరపున ఇస్తున్నారు. పెన్షన్ టైం పెన్షన్కి ఉపయోగపడుతుంది. 6,000 రూపాయలు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఎలాంటి మా ఇంటి ఖర్చులకి అడిగి తినడానికి సరిపోతుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒకేసారి చేయడం మంచిది అంటారా, లేదా 250 పెంచుకుంటా? ఇక అది అవగాహన అంటే అదే మనం అడిగి తీసుకునేది కాదు కదండి. అది మనకేమి వాళ్ళు బాకీ లేరు కదా. అది మన ప్రజలు ఇస్తున్నారు. చెప్పినప్పుడు చేశారు. కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. కొంచెం వెసులుబాటు అయింది మాకు పాత దాని మీద. అయ్యా 6,000 అయింది కదా, కొంచెం సంతృప్తిగా ఉన్నాం. అది ఇంట్లోకి కానీ. అన్న, ఎలా ఉంది? అంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ, ఏమైనా మార్పు కనిపిస్తుందా? మీరు చదువుకున్నారు, రేపు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అనే నమ్మకం కలుగుతుందంటారు? బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఎందుకు? ఫ్యూచర్ ఎందుకు? బిఫోర్ 5 months బ్యాక్ ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉంది? ఉద్యోగాలు ఏంటి, కంపెనీలు ఏంటి వచ్చినాయి కదా, తీసుకొచ్చారు కదా, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రిలయన్స్ నుంచి వచ్చినాయి అన్నారు, మళ్ళీ ఏదో పెద్ద కంపెనీ వస్తున్నా అన్నారు. ఏదైనా రోడ్లు అయినా, మా ఊరికి వెళ్ళే రోడ్డు 5 నెలల క్రితం వరకు మాది పిడుగురాల దగ్గర ఊరు, దరిద్రంగా ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంత చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు, లేకపోతే రోజా గారు, అసలు అంత అధ్వానం 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు. అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ, అమర్నాథ్ కానీ, పేరు నాని గారు ఈ 5గురు ఒక్కళ్ళన్నా గెలిచినట్టయితే వాళ్ళ మాట వినేవచ్చు. వాళ్ళు గెలవలేదు కదా, వాళ్ళు గెలవలేదు కదా, వాళ్ళ మాట కనీసం ఒక్కళ్ళన్నా గెలిచారా? పెద్ద మైకి ముందుకు వస్తారు. ఎందుకు? ఏం ఉపయోగం చేసన్న? ఏం ఉపయోగం? సంకనాకి ఇచ్చారు, మాట్లాడకూడదు కానీ. కాదు, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మార్పు మీరు అన్నట్టుగా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మీరు చెప్తున్నారు. కానీ నేను పథకాలు వేసాను, నేను బటన్ నొక్కాను కదా. డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నెల 10,000 ఇచ్చేస్తాను, ఉన్న పొలం అమ్మేస్తానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోంగా. రేపు నా పిల్లల తరం ఏం కావాలి, మేమేం కావాలా?
ఆస్తులు ఉండాలి, ఆస్తులు ఉండాలి, నిలబెట్టాలి కదా. అమ్మేసి డబ్బులు ఇస్తాను, కష్టపడాలి, సంపాదించుకోవాలి. నువ్వు ఉద్యోగం చేత నువ్వు సంపాదించు, నువ్వు ఉన్న ఎకరం ఇక్కడ నిలబెడతాను, ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అంటే. కానీ ఏదో ఒకటి తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చేసి మీకు నెల 10,000 పంపుతాను, నువ్వు అక్కడ ఇంకో 10,000 అప్పు చేసి బతుకంటే కుదరదుగా. సో గతంలో యువతంతా కూడా ఏదో వాలంటీర్ ఉద్యోగాలు లేకపోతే ఏదో చేతికి దొరికిన ఉద్యోగాలు చేశారు తప్ప మాకంటూ వాళ్ళ డిగ్రీలకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? లేకపోతే ఇప్పుడు లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రి రాలేదు కాబట్టి గుద్దాం, రాలేదు కాబట్టి గుద్దాం. మార్పు కోరుకున్నారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళి ఓటేసి వచ్చాం. కూటమి వాళ్ళ పొత్తు భాగంగా నాయకులు ఎవరైనా సరే కలిసే వర్క్ చేస్తామంటున్నారు. ఈరోజు పొత్తు ఈ కూటమి పొత్తు ఎలాగైనా విడిపోవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా వైసీపీ వాళ్ళు అనుకుంటారులే, నెక్స్ట్ టైం కూడా మనదే ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం. ఏమనుకుంటున్నారు? ఈ రోజున గవర్నమెంట్ మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, బాగానే ఉందండి. బాగా చేస్తున్నారంటారా? ఎందుకు బాగా చేస్తున్నారు? ఇగో పింఛన్లు ఇస్తున్నారు, బీదవాళ్ళని చూస్తున్నారు కదండి. అవును, ఎవరైనా చూడాలి బీదవాళ్ళని. అవును. అది ఇప్పుడు కొద్దిగా రూపాయి చేతులు ఆడుతుందా జనాలు? ఏమన్నా అంటే జనాలు కొనుగోళ్ళు అయిపోయి ఏమైనా పెరిగినాయి అంటావా? కొనుగోలు పెరిగిన రేట్లు ఎక్కువైనాయి. అది రేట్లు పెరిగి మన చేతిలో పని కాదు కదా. ఇంకా మందు తగ్గించని అంటున్నారు అందరూ. అగో నా మీద కన్నా సైకిల్ జాబ్ కాదు మందు తగ్గించారు అంటున్నారు. మీకు మందు అలవాటు ఉందా? లేదు. లేదు. పోనీ మీకు ఎవరైనా చెప్తున్నారా ఇప్పుడు బానే ఉంది అదిగో గతంలో మాదిరి కన్నా అని? ఆ సైకిల్ షాప్ వాడు చెప్తాడు. సరే మీరేమంటారు బాబాయ్? గతంతో బాగానే ఉందండి. ఇప్పుడు మార్పు ఉందంటారా? ప్రజల్లో మార్పు రావాలి, మనం ఏం చేయగలం. అది అన్న దాదాపుగా 4-5 నెలలు అవుతుంది చంద్రబాబు గారు వచ్చాక. ప్రభుత్వం కొద్దిగా మార్పు ఏమైనా కనిపిస్తుందంటారా? ఎలా ఉంది? కనపడుతుందండి నిదానం. ఇంకా వస్తుంది, ఏమీ లేదంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏమీ లేదు అంటే ఒక సంవత్సరం పోతే కానీ మరి రావాలి కదా ఇండస్ట్రీలు. ఇప్పుడే కదా, ఇప్పుడు దాకా మనం కొంచెం మన అప్పుల్లో ఉన్నాం అనుకున్నాం కదా. వస్తే ఒక సంవత్సరం పోతే అందరికీ ఉద్యోగాలు వస్తే మంచి లైఫ్ ఉంటుంది. అమరావతి కొంచెం డెవలప్ అయితే అందరికీ బాగుంటుందండి. పనులు కూడా ఇప్పుడు వరకు లేవంటున్నా, మనం మొన్నదా కానీ డెడ్ అయిపోయినాయి పనులన్నీ. ఇప్పుడే నిదానంగా సాగుతాయి. ఏదన్నా ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తామంటే ఆటోమేటిక్గా పనులు పెరుగుతాయి. చేతి పనులు కూడా. ఇసుక కూడా ఒకటి అంటున్నారు, టైట్ అంటున్నారు. మరి ఇసుక కూడా మరి టైటే కాదని అట్లా అవునండి వస్తుందని ఇప్పుడే సాగుతున్నాయి పనులు నిదానంగా. కంగారు మీరు అన్నట్టుగా అన్న దాదాపుగా అసలు రాజధాని ఎక్కడ ఏంటనేది తెలియక చాలామంది ఏమి నిర్మాణాలు కానీ లేకపోతే లేవు. 3 రాజధానులు అన్నాడు ఆయన గతంలో. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత ఇక్కడ రైల్వే జోన్ అని ఒక్కొక్కటి వస్తున్నాయి కదా. అవునండి, డెవలప్ అవ్వచ్చు అంటారా? బ్రహ్మాండంగా అవుతుందండి. ఎందుకంటే మొన్నటిదాకా 3 రాజధానులు భయపడిపోయారు జనం. ఎటు వెళ్ళాలని ఎదురుపోయారు. ఇప్పుడు కన్ఫర్మ్గా రాజధాని అమరావతి అంటున్నారు కదా మన చంద్రబాబు నాయుడు గారు. కంపల్సరీగా ఒక సంవత్సరం కావాలి, నెక్స్ట్ ఇయర్కి అయినా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు, అన్నా క్యాంటీన్లు బాగుందండి. ఎందుకంటే 5 రూపాయల భోజనం చాలా బాగుంది. మేము కూడా తిన్నాం, మొన్నటి కన్నా బాగుంది, ఈసారే బాగుంది. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రావట్లేదు. టీ 10 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు పనికిన టీ 10 రూపాయలు. 5 రూపాయలు భోజనం సూపర్. అన్నా క్యాంటీన్లు తీసేసి అసలు ఆయన ఏమి లాభపడ్డాడంటారు? అవన్నీ మనకు అనవసరం సార్. మాకు ఇవి బాగానే ఉంది. అది ఇది అన్నా క్యాంటీన్ ఉంటే మంచిదే అంటారు. సూపర్ అండి. ఏ క్లాస్ గబ్బికిన 5 రూపాయలకి ఏమవుతుంది సార్ ఇవాళ? టీ రావట్లేదు. 5 రూపాయలు భోజనం అంటే అంత అన్నం కూరండి 2 రకాలు. అయ్యో 150 రూపాయలు భోజనం, మంచి భోజనం. వాళ్ళు 5 రూపాయలు వస్తుంది, చాలదండి. నెంబర్ 1 అది. సో దీని ఇట్లాగే ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నా అంటున్నాడు. మొత్తం చేయగలరంటారు చంద్రబాబు గారు? చేయగలరండి. ఇంకో 10 ఏళ్ళు ఉంటే అసలు నెంబర్ 1. అసలు గాయనే 10 ఏళ్ళు ఉంటే నెంబర్ 1.